దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలమ్మా. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపని అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గ్రుడ్డుని అడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా అనుగ్రహించుననెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనకు ఒక చిన్న వాగ్దానం చేస్తున్నారండి. ఆయన ఏమంటున్నారండి? పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యంగా అనుగ్రహిస్తానని వాగ్దానం చేశారండి. మనకి పరిశుద్ధాత్మ ఎందుకు అవసరం? పరిశుద్ధాత్మని మనకి ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు మనకి కావాలని ఆయన ఎందుకు అనుకున్నారు? మనం ఎప్పుడన్నా ఆలోచించామండి? ఇక్కడ ఈ పైన చూడండి 11:12లోని, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపని అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గ్రుడ్డిని అడిగితే తేలునిచ్చునా అని అడుగుతున్నారండి. కాబట్టి మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగియుండగా, మనము పిల్లలు మనల్ని ఏమన్నా అడిగితే వాళ్ళకి చాలా ప్రాముఖ్యమైనది ఇవ్వాలని అనుకుంటాం, చాలా విలువైనది ఇవ్వాలని అనుకుంటాం. వాళ్ళని అడిగిన ప్రతి వస్తువుని మనం ఇవ్వం. ఎందుకంటే వాళ్ళకి ఏది ఎప్పుడు అవసరమో అదే ఇస్తామండి. అవును కాదా? మనం ఈ లోకానుసారంగా ఒక పాపులమైన మనము పాపంలో పుట్టి పాపంలో పెరుగుతూ పాపంలోని పిల్లల కంటూ పాపంలోనే జీవిస్తున్న మనము మనకున్న మన పిల్లల్ని కానీ చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైన ఈ బిడ్డలకి ఇచ్చి వారిని సంతోషపరచాలని అనుకుంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడిని మనకు అనుగ్రహిస్తానని దేవాది దేవుడు వాగ్దానం చేశాడు. అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి మాలిన్యాన్ని జయించటానికి, అలాగే ఈ లోకంలో మనకు కావలసిన ప్రతి అవసరతను మనం పొందుకోవడానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు చాలా అవసరం అండి మనకి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఈ లోకానుసారమైన కోరికలు మనం కోరుకోమండి. ఈ లోకానుసారంగా మనకి ఏది కావాలి ఏది వద్దు అనేది తెలుసుకుంటుంది పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే కనుక. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తూ ఉంటాడు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, ఇది మంచిది కాదు, ఇది మంచిది, ఇటువంటి దోవలోకి వెళ్ళకు, ఈ దారి నువ్వు నడవకు, ఈ దారి మంచి దారికి వెళ్ళదు అని మనకి చెప్తూ ఉంటాడండి. ఇది తినొద్దు, ఇది తాగొద్దు, ఇది చెయ్యొద్దు అని మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎప్పుడు చెప్తూనే ఉంటారండి. అందుకని పరలోకమందున మన తండ్రి మనకి ఏది అవసరమో అది మనకి నిశ్చయముగా అనుగ్రహిస్తానని చెప్పి ఉన్నాడండి. ఆయన్ని అడిగితేనంటండి ఆయన తప్పనిసరిగా మనకి ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నాడండి. మనకి ఎంతో ప్రాముఖ్యమైనది అవసరమైంది ఏమైందంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మని మనం పొందుకునే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో కావలసిన ప్రతి కోరికను మనం సంపాదించుకుంటాము, అలాగే ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం బ్రతకగలం. ఈ ఉదయకాల సమయంలో మీరు నేను అందరము ఆయన సన్నిధిలో ఆయన వాగ్దానాన్ని చేతపట్టుకుని ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ, అయ్యా ఈ లోకాల్లో ఉన్న ప్రతి అవసరతను అక్రతను ఎరిగిన దేవుడు, మాకు ప్రతి అవసరతను అక్రతను మీరే సహాయం చేసి మీరే తీర్చండి అయ్యా. మీ పరిశుద్ధాత్మ దేవుడు మాకు అనుగ్రహించి నీ ఆత్మ ద్వారా మేమందరము ఈ లోకంలో ఎట్టి రీతిగా నడవాలో అటువంటి మార్గాన్ని మాకు తెలియపరచండి. ఈ లోకాన్ని జయించి ఈ లోకంలో మాకున్న ప్రతి అవసరతను కూడా పొందుకోవడానికి నీ ఆత్మశక్తిని, నీ పరిశుద్ధాత్మ శక్తిని నిశ్చయముగా మీరు మాకు ఇస్తానని వాగ్దానం చేశావు. నేను పొందుకోవడానికి నీ కృపను అనుగ్రహించండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని నేను పొందుకుంటున్నానయ్యా. ఈ లోకానుసారమైన ఏ ఆశలు కానీ ఈ శరీరాశ నేత్రాశ జీవటంబం అని ఈ కోరికలు నేను ఏమి అడగట్లేదు. నేను అడిగేది పరలోకమందున నీ ఆత్మను పొందుకోవాలని ఆశపడుతున్నానయ్యా. నీ బిడ్డగా అడుగుతున్నాను, దయతో నీ ఆత్మను నాకు ప్రసాదించమని ఆయన్ని అడిగితే కనుక ఆయన మన నిశ్చయముగా ఆయన ఆత్మశక్తిని పరిశుద్ధాత్మశక్తిని మనకు అనుగ్రహిస్తానని చెప్పారు, ఇస్తారండి. అటు రీతిగానే మనం విశ్వాసముతో ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆయన పరిశుద్ధాత్మశక్తిని మనం పొందుకుందాం. దేవుడి చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.